ఇవాళ వెలుగు పేపర్ లోపల ఒక న్యూస్ చదివిన. కేవలం 12 సంవత్సరాలు కలిగిన ఒక అబ్బాయి తన ఇంటి ముంగట చెట్లు కొడుతుంటే ఆ చెట్లు కొట్టొద్దని చెప్పి ఆ చెట్టు మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేసిండు. చెట్లు ఏ విధంగా మేలు చేస్తాయనే విషయాలు అక్కడ కూర్చొని చెప్పిండు. ఇక్కడ దాకా ఓకే, కానీ పేపర్లు ఏం రాసిందంటే చెట్లు గిట్ల నరుకుతా కనుక నేను సూసైడ్ వేసుకుంటా అని బెదిరించిండు. అక్కడ థ్రిటన్ చేసిండు అందరినీ. ప్రకృతి మీద ప్రేమ మంచిదే కానీ ఒక మనిషి ఈక్వల్స్ టు ఒక చెట్టు కాదనే విషయం పిల్లగానికి చెప్పాలి అందరూ. చిన్నపిల్లలు చేస్తున్న స్టేట్మెంట్స్ ని గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే సపోర్ట్ చేయడం కూడా పెద్ద తప్పు అవుతుంది. చిన్నపిల్లలు ఇట్లా మాట్లాడే మాటల్ని మనం ప్రోత్సహించడం, వాళ్ళను వారించకపోవడం మనకు మనమే ఒక పెను ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టు ఉంటుంది. అరే బాబు, ఒక చెట్టు తీసేస్తే ఇంకో దగ్గర 10 సాప్లింగ్లు పెడతారా బాబు, గవర్నమెంట్ ఒక రూల్ ఉంది. మనం అభివృద్ధి చెందుతున్న క్రమం లోపల కొన్నిసార్లు చెట్లు నరకాల్సి వస్తుంది. అంత మాత్రానికి మనుషులు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సున్నితంగా ఎవరు కౌన్సిల్ చేస్తలేరు ఆ పిల్లగాడికి. చిన్నపిల్లలు అపరిపక్వమైన మనసుతోటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఫ్యూచర్లో ఇటువంటి పిల్లలు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా అక్కడ అందుబాటులో ఉన్న గవర్నమెంట్ అధికారులు వీళ్ళకి కౌన్సిలింగ్ చేయాలని నేను కోరుకుంటున్నా.